హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు వీడియోలో నేను పీతల కర్రీ చేసి చూపిస్తున్నాను. పీతల కర్రీని చేసుకోవడానికి ఇక్కడ 1 కేజీ పీతలను అయితే తీసుకున్నాము. ఇవి క్లీనింగ్ చేయడం మొత్తం అంతా అయిపోయేసరికి ఇప్పుడు ఒక 800 గ్రామ్స్ అయితే ఉంటాయి ఈ పీతలు. ఇప్పుడు ఈ పీతలతో కర్రీని ఎలా వండుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. పీతల్ని అమ్మడానికి వచ్చిన వాళ్ళే ఈ పీతల్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేశారు. నాకు క్లీన్ చేయడం రాదని చెప్తే వాళ్ళే మొత్తం శుభ్రం చేసేసి ఇచ్చేసారండి. ఇప్పుడు ఈ పీతల్ని మొత్తాన్ని 2-3 సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. అది బాగా వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలాంటి నాన్ వెజ్ వంటకాలు ఏవైనా వండుతున్నామంటే అందులో ఆయిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువే పడుతుందండి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్రను వేసుకున్నాను. జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా ఈ నూనెలో వేసేసి వేయించేసుకుంటున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి ఈ రెండింటిని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ నూనెలో వేసి వేయించేసుకోవాలి. ఇవి పెద్ద సైజులో ఉన్న ఒక 3 ఉల్లిపాయలండి. ఎందుకంటే మనం తీసుకున్న పీతల క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కదా, కేజీ పీతల్ని తీసుకున్నాం కదా, అందుకనేసి ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా నూనెలో వేయించేసుకున్న తర్వాత ఇందులో అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. ఈ లోపల పక్కన పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇందులోనే కొంచెం పసుపు, ఈ కర్రీకి తగినంత ఉప్పు, కొంచెం కారం, 1 స్పూన్ ధనియాల పొడి ఇవైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మా ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ఈ పీతల కర్రీ అసలు తెలియదండి. మా మావయ్య అయితే అసలు ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదంట. నాకైతే బాగా తెలుసు అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో మా పెద్దనాన్న అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఈ పీతలను తీసుకొచ్చేవారండి. చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. మా పెద్దమ్మ చాలా బాగా వండుతుంది. మన హాలిడేస్కి వెళ్ళాం కదా, అప్పుడు కూడా నేను మా పెద్దనాన్న అడిగితే నెక్స్ట్ డేనే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి కర్రీని వండేసిన తర్వాత మా పెద్దమ్మ భోజనానికి రమ్మని పిలిచింది. అది కర్రీ వండేటప్పుడు నాకు తెలిస్తే కనుక అక్కడే వీడియో తీయాలనేసి అనుకున్నాను. కానీ మొత్తం వండేసిన తర్వాత భోజనానికి పిలిచింది మా పెద్దమ్మ. అందుకనేసి అప్పుడు వీడియో తీయలేకపోయానండి. ఇక్కడ మా అత్తవారి ఊళ్ళో అయితే ఇటు సైడు ఎక్కువగా రొయ్యలు, చేపలు ఇవి వస్తాయి తప్ప పీతలు అనేవి అసలు రావండి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా ఈ పీతల్ని అమ్మేవాళ్ళు ఊళ్ళోకి రావడం అయితే తక్కువేనండి. కానీ మా పెద్దనాన్న కూరగాయలు పండిస్తారు. డైలీ మార్కెట్కి అయితే వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ పీతలను అయితే తీసుకొచ్చేవారనమాట. మనకి పెద్దవాళ్ళు తింటేనే మనకు కూడా అలవాటు అవుతుంది కదా, అలా నాకు చిన్నప్పుడే ఈ పీతలు తినడం బాగా అలవాటు అండి. మా పెద్దమ్మ కూడా చాలా బాగా వండుతుంది. కానీ ఇక్కడ పీతని ఆపలంగానే క్లీనింగ్ చేసి ఇచ్చేసారు. కానీ మా పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఆ కాళ్ళు మీకు చెప్తుంటే నేను కొంచెం ఇరిటేటింగ్గా ఉందో ఏంటో కానండి, ఆ కాళ్ళు ఇంకా మధ్యలో ఉన్న పార్ట్ని కూడా 2 ముక్కలుగా కట్ చేసేసి అప్పుడు కర్రీని వండుతారు. ఇక్కడ మాకు పీతల్ని అమ్మిన అతనైతే అలానే క్లీన్ చేసి ఇచ్చారు, అలానే వండేసుకోవచ్చు అన్నారని ఇప్పుడైతే అలానే కర్రీని వండేస్తున్నాను. ముక్కల్లో ఉప్పు, కారం ఇవన్నీ వేసేసాం కదా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసిన తర్వాత అందులో కడిగేసి పక్కన పెట్టిన పీతలను కూడా వేసేసాను. ఈ పీతలకి ఉప్పు, కారం ఇవన్నీ పట్టేంత వరకు కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాం కదా అని ఈ కర్రీని పులుసులా దింపేసుకోకూడదండి. పులుపు వేసుకున్నా సరే కర్రీని అయితే ఇగురులా వండుకోవాలి. చింతపండు రసం వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ కర్రీకి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో, అంటే ఈ పీతలు మొత్తం ఉడకడానికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళను కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీని మొత్తం బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. నీళ్ళు మరగడం మొదలుపెట్టిన తర్వాత ఇందులో అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అసలు వంకాయ లేనిదే పీతల కర్రీ అనేది నాకు అసలు తెలీదు. మరి వీటి కాంబినేషన్ ఏంటో తెలియదు కానండి, అసలు పీతల కర్రీ చేసుకునేటప్పుడు ఇందులో ఖచ్చితంగా వంకాయనైతే అస్సలు స్కిప్ చేయకుండా వేయండి. చాలా బాగుంటుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
వంకాయ ముక్కలను కూడా వేసేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే నీళ్ళు ఇలా మరుగుతున్నాయి. అది పులుసు వేసినా సరే ఎగురులా అయిపోవాలని చెప్పాను కదా, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదని చూశాను, కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉందని ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదా అని టేస్ట్ చూశాను కదా, పీతల కూర టేస్ట్ అయితే వచ్చేసిందండి. సేమ్ ఇదే కర్రీలో మనం చేపలు వేసామంటే చేపల కూర టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ పీతలు వేసేసరికి ఇక్కడ టేస్ట్ చూద్దామనేసరికి పీతల కూర టేస్ట్ అయితే నాకు వచ్చేసింది. ఇందులో మసాలా వేసుకోవడానికి నా దగ్గర గరం మసాలా అయితే ఇంట్లో ఉందనేసి గరం మసాలానే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళన్నీ కొంచెం దగ్గరగా అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో గరం మసాలాని కూడా వేసేసుకుంటున్నాను. లేదంటే కనుక మనం చికెన్ కర్రీలో మసాలా మిక్సీ చేసుకుంటాం కదా, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి అలా మిక్సీ కూడా చేసుకుని ఆ మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంట్లో గరం మసాలా ఉందని అదైతే వేసేసాను. మసాలాను కూడా వేసేసిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు కొంచెం సేపు మగ్గించుకున్నామంటే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. రైస్లో వేసుకొని తింటుంటే అలానే తింటూనే ఉండాలనిపించింది, అంత బాగుంది. మీరు కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా అసలు భయపడకుండా నేను ఎలా చేశానో అలానే చేసేయండి. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే మాత్రం కర్రీ అయితే అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.